మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 1వ తారీఖు నుండి జూలై నెల 15వ తారీఖు వరకు ఈ 15 రోజులు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి జూలై 1 నుండి జూలై 15 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే శుభ ఫలితములు ఇవ్వజాలదు. ముఖ్యంగా అశుభ ఫలితాలు ఎవరి మీద చూపిస్తుంది అంటే సంతానం మీద చూపిస్తుంది. వారికి విద్య మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా గాయాలు చేసుకోవటము, అట్లాగే అట్లా బుద్ధిబలం కొంచెం తగ్గటము, అట్లాగే చెడు స్నేహాలు, చెడ్డవారితో స్నేహాలు, బుద్ధి వికసించకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ విషక్రిములు, దోమలు, బొద్దింకలు, తేళ్ళు, జెర్రులు ఇట్లాంటి వాటి వలన కూడా కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం గోచరిస్తున్నది పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన. ఇకపోతే శనీశ్వరుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వవలసి ఉంటే సునాయాసంగా తీర్చేస్తారు. అలాగే మీరు అప్పు కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టయితే మీకు అప్పు తప్పకుండా బ్యాంకు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా మీకు రుణం అప్పు పుడుతుంది. ఆ అప్పు పుట్టినటువంటి ఆ ధనం కూడా సద్వినియోగం అవుతుంది. అది ఇల్లు కొనుక్కోవటానికో, లేకపోతే ఇల్లు కొనుక్కోవటానికో, స్థలం కొనుక్కోవటానికో, కారు కొనుక్కోవటానికో, పిల్లల యొక్క ఉన్నత విద్యల కోసం విదేశాలకు పంపించడానికో, దేనికైనా మీరు కనుక అప్పుల కోసం ప్రయత్నం చేసినట్టయితే అప్పులన్నీ కూడా ఈ 6వ స్థానంలో ఉన్న శనిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా మీకు ఆ ధనం లభిస్తుంది. అదంతా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శని భగవాను వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా సుఫలితాలు ఇస్తుంది. ఈ నవగ్రహాలలో గోచార ఫలితాలు తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం 12వ స్థానంలోను 8వ స్థానంలోను 2 దుష్ట స్థానాలే. ఆ 2 దుష్ట స్థానాల్లోనూ కూడా సుఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం. అట్లా ఇప్పుడు 8వ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి తులారాశి వారికి ఇక్కడ మీకు మంచి శుభవార్తలు వినగలుగుతారు. అలాగే ధన లాభం ఉంటుంది. ఇప్పటి వరకు మీతో పోట్లాడిన వాళ్ళు కూడా ఆ కలహాన్ని విడనాడి మీకు చాలా మిత్రులుగా సంచరిస్తూ ఉంటారు. చాలా మంచి మీకు సన్మానాలు జరిగేటువంటి అవకాశం, లేదా మంచి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ శుక్ర భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే మీకు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, చిత్రలేఖనంలో కానీ వీటిలో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే మీకు చాలా చక్కటి అవకాశాలన్నీ కలుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా బాగుంటుంది. అట్లాగే ఈ సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు శుక్ర భగవాను అనుగ్రహం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రవి, గురువు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ భాగ్యస్థానంలో రవి యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. ఇక్కడ మీకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది, ఆవశ్యకత కనిపిస్తూ ఉన్నది. అలాగే లేదా దైవ దర్శనాలకి వాటికి వీటికి వెళ్దామనుకున్నా, లేదా యాత్రకు వెళ్ళాలనుకున్నా అవి
ఈ పరిపూర్ణం కానిటువంటివి, వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం రవిగ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇంకా గురువు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 9వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. వివాహం కానిటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి ప్రయత్నం చేసినట్టయితే గోచార రీత్యా 9వ స్థానంలో గురువు యొక్క సంచారము వివాహ కాలంగా కూడా నిర్ణయించారు పెద్దలు. వివాహం అయ్యేటువంటి అయితే పెళ్లి చూపులు అవి జరిగి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చటము, లేకపోతే తాంబూలాలు తీసుకోవటము, లేకపోతే వివాహం జరగటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది గురువు వల్ల, భాగ్యస్థాన సంచారం వల్ల. అలాగే మిగతా సుఖాలన్నీ కూడా వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇట్లాంటివి కూడా అన్ని అనుభవంలోకి వస్తాయి మీకు ఇక్కడ గురువు యొక్క 9వ స్థాన సంచారం వల్ల. ఇకపోతే బుధుని యొక్క సంచారం 10వ స్థానంలో కనపడుతున్నది. 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల వృత్తి వ్యాపారాలలో బాగా అభివృద్ధి కనిపిస్తుంది, లాభాలు బాగా వస్తాయి. మీ యొక్క ప్రావీణ్యత, ఇన్నాళ్ళ నుంచి చేసినటువంటి వ్యాపారంలో చేసినటువంటి ఆ యొక్క పనితనాన్ని మీకు చాలా ఉపయోగపడి మిమ్మల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తున్నది బుధుడి యొక్క సంచారం 10వ స్థానంలో. ఇకపోతే ఏకాదశ స్థానంలో కనుక మీరు తీసుకున్నట్టయితే కుజుడు, కేతు 2 గ్రహాలు ఒక రకంగా చెప్పాలి అంటే ఒకటే అన్నట్టుగా ఉంటుంది. కేతు కుజవతి శాస్త్రకారులు కూడా చెప్పారు. కాబట్టి ఈ 2 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల మీకు వృత్తి వ్యాపారాలు కావచ్చు, ఎందులో చూసినా సరే లాభం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్య లాభం, ధనలాభం, అదృష్ట లాభం, వ్యవహారంలో నైపుణ్యం ఏం ముట్టుకున్నప్పటికీ కూడా ఒకరి మీద ఒకటి పోటీ పడి ఈ 2 గ్రహాలు కూడా మీకు కుజుడు, కేతువు కూడా అందిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి సుఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకనంటే శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, 3 బుధుడు అనుకూలంగా ఉన్నాడు. 6 గ్రహాల యొక్క అనుకూలత మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి 6 గ్రహాలు ఈ 15 రోజుల్లో మరి ఏ రాశి వారికి కూడా ఇంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవండి. ఇంత చక్కటి ఫలితాలన్నీ ఏదేమైనప్పటికీ కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మరింత ప్రార్థించాలండి భగవంతుడిని. అనుకూలంగా ఉన్నప్పుడు అసలు ఆయన దేవుడికి వెళ్ళమ్మా. మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడే దేవుడా నువ్వు దిక్కని మూవి మొత్తుకుంటాము. జాతక రీత్యా అయితే పెద్ద 30,000, 40,000, 50,000 ఖర్చు పెట్టేసేసి హోమాలు జపాలు చేయిస్తాము. కానీ ఆయన అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం దేవుడి ఊసేస్తామండి, అదంతా మన ప్రతిభ అని చెప్పేసి మన భావన కానీ కాదు. కాబట్టి మీకు తులారాశి వారికి చాలా అదృష్టమైనటువంటి 15 పక్షంగా ఈ 15 రోజులు మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఏదేమైనప్పటికీ ఈ నవగ్రహాలను పూజించడం మానకండి. శుభం భూయాత్.